వరకు మరి అనేకమైన పాటలు పాడడానికి నేర్చుకోవడానికి దేవుడు సహాయం చేశాడు. పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళందరినీ కూడా ఇంకా పాటలతో, ప్రార్థనతో, వాక్యముతో, యాక్షన్ సాంగ్తో దేవుడు నింపి అభిషేకించి బలముగా వాడుకున్నట్లుగా ప్రార్థన చేద్దాము. ఇలాంటి వారిదే పరలోక రాజ్యము. చిన్నపిల్లలను ఆటంకపరచవద్దు. ఇలాంటి వారిని ఎద్దుకు రానివ్వండి. ఇలాంటి వారిదే పరలోక రాజ్యం అని యేసు ప్రభుల వారు చెప్పారు. కాబట్టి మనము కూడా ఇలాంటి చిన్నపిల్లలను మనం చేర్చుకునే వారిగా, చిన్నపిల్లలకు ఎందుకంటే త్వరగా వారు లొంగుతారు, త్వరగా వారు మాట వింటారు. వారు త్వరగా చిన్నప్పుడే ఒక్కై వంగనిదే మోనై ఉంగునా అని సామెత తెలియజేసిన రీతిగా బాల్యంలోనే, చిన్న వయసులోనే పిల్లలకు మనం పాటలు, ప్రార్థన, వాక్యం నేర్పించేవారిగా ఉండాలి. ప్రతి సేవకుడు, ప్రతి సేవకురాలు, ప్రతి చిన్నలు, పెద్దలు, యవనస్తులు అందరూ కూడా మరి చిన్నపిల్లల్ని చేర్చుకోవాలని, ఆదరించాలని, బలపరచాలని, ప్రోత్సహించాలని, పిల్లలకి పాటలు, ప్రార్థన, వాక్యం నేర్పించుకోవాలని, మరి పిల్లల్ని పట్టించుకోవాలని. చిన్నపిల్లలు వచ్చినప్పుడు యేసు ప్రభుల వారు మరి ఎత్తుకొని ముద్దాడి ఆశీర్వదించాడు. మనము కూడా మన సంఘములో, మన గ్రామములో, మన కుటుంబంలో చిన్నపిల్లలను యేసు ప్రభులాగా మనం ఎత్తుకునేవారిగా, ప్రేమించేవారిగా, ముద్దాడేవారిగా, ఆశ్రయించేవారిగా ఉండాలి. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమగల మా ప్రభా, కృపగల మా తండ్రి, దయగల మా స్వామి, ఈ కొందనాలు రోజు చాలా ప్రభునైన పాటలు నేర్చుకోవడానికి, పాడడానికి, ప్రభు నీ మాటలు ప్రభునైనా ధ్యానించడానికి మాకు సహాయం చేశారు. ఈ వాక్యముతో నింపండి, పాటలతో నింపండి, ప్రార్థనతో నింపండి, తలాంతుల వరములతో నింపండి, పిల్లలందరిని అభిషేకించండి, ధైర్యముతో నింపండి, ఆశీర్వదించండి. ప్రతి బిడ్డ కూడా దీవించండి. చిన్నపిల్లలందరూ కూడా కుటుంబంలో దీవించబడుదురుగాక, సంఘములో దీవించబడుదురుగాక, గ్రామంలో దీవించబడుదురుగాక, స్కూల్లో, బడిలో, గుడిలో దీవించబడుదురుగాక. అన్ని విషయాల్లో దీవించండి, ఆస్వాదించి మహిమ పొందమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. యేసు రక్తమే జయం, సంపూర్ణ కలుగునుగాక. అందరూ చెప్దామా? అందరూ మా కొరకు ప్రార్థన చేయండి. అటు చెప్పండి. అటు అందరూ మా కొరకు ప్రార్థన చేయండి. మేము దేవుని మాట వినాలి, అయ్యగారు అమ్మగారు మాట వినాలి, తల్లిదండ్రుల మాట వినాలి, టీచర్స్ మాట వినాలి. మా కొరకు అందరూ ప్రార్థించండి. ఆమేన్. వందనాలు. బంద్ చేసాడు ఎవరు లేదండి, అమ్మగారు లేదా?